వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయన చెప్తున్నా. రాష్ట్రంలో మార్పు రాలా, మార్పు ముఖ్యమంత్రి ఒకటి, రాష్ట్రంలో మార్పు రాలా, మార్పు ముఖ్యమంత్రి ఒకటే మారాడు, మారింది ఒక జెండానే మారింది, పేరే మారింది, కానీ అదే రకమైనటువంటి పరిపాలన, అహంకార పూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన. ఆర్థిక మంత్రి గుర్తు చేస్తున్నా, నేను మీడియా ద్వారా చూడాలే. నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణ వాజ్ సర్ప్లస్ నాట్ ఇన్ 2014 మేడం. తెలంగాణ యాజ్ ఎ రీజన్ ఇన్ ద ఇయర్ 1956. తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వకుండా రిక్త హస్తాన్ని చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఈ నిర్మలా సీతారామన్ గారి అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీసీలను దగ్గర కూడా రానిటువంటి వాళ్ళు, గేట్లోకి రానిటువంటి వాళ్ళు, బీసీల గురించి ఆలోచించని వాళ్ళు, ఇలా దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇలా బీసీల మధ్య పాట పాడతారు. బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతా ఉంది, కేటీఆర్ మాట్లాడుతా ఉన్నాం. గర్వంగా ఉంటుంది మా తెలంగాణ ప్రాంతం నుంచి ఓ మంత్రి ఉన్నాడని చెప్పి. అది కూడా బలహీన వర్గాల నుంచి ఉన్నాడు, చాలా ఎదిగిండు, కానీ ఆయన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడని ఒక బాధ కూడా కలుగుతుంది. అంటే ఓన్లీ ఓటింగ్ దగ్గర వాడుకోవడం మాత్రమే కానీ రాజకీయంగా ఎదగడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి మనసు రావట్లేదా? ఇది కరెక్ట్ కాదు, ఆలోచించాలి ప్రభుత్వం కూడా. పునగణన చేసిందే తప్ప అంటుండే. 3.1తో వచ్చేది ఉపయోగం ఏం లేదు. అది ఓవరాల్గా 16 లక్షలు. ఆ 16 లక్షల వలన వచ్చిందేం లేదు. టోటల్గా 60 లక్షల మంది సంఖ్యనే తగ్గిందనేది మా డిమాండ్. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట. ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడి ధరల. 1000 పోలీసు వాళ్ళ, 2000 పోలీసు వాళ్ళ, ఊళ్ళో మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమంది పెట్టింది. రాహుల్ గాంధీ క్యాంపెయిన్ ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందాం. 30,000 కోట్ల అప్పులుంటే 11,400 కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా పరిశ్రమ ముందుకెళ్తుంది అనేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. అమ్మఒడిని సంవత్సరం పాటు ఎత్తేసారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలకు చెప్పి అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. ఆవేశపడద్దు, తొందరపడద్దు, మీరు చేయలేకపోతే ఆ రోజు మాట్లాడదు. సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతో ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు అన్ని గమనిస్తున్నారు. మీకే తెలిసింది కదా, వచ్చే 4 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చేస్తున్న పరిస్థితులన్నిటికీ ఎటువంటి తీర్పు ఇస్తారో, ఆ రోజున మిమ్మల్ని ఎలా శిక్షిస్తారో అవకాశం ఇచ్చారు. చేయండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. సరే, మీరు రీఓపెన్ చేశారా? మీ తెలుగుదేశం దాడి ఆ కేసు గురించి మీరు కింద మీద పడిపోయి ప్రత్యర్థుల్ని ఇదిగా చేస్తున్నారు.